దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. నీకు పెళ్లి కాడ వచ్చేసిందమ్మా. నా మనసులో ఏముందో తెలిస్తే నువ్వు ఇలా అనేవాడివి కాదు. నీకు తెలియకపోవడమే మంచిది. తెలిస్తే నీ సంతోషం కూడా బాధగా మారిపోతుంది. వెళ్ళి పొలిమేరలో ఉన్న అమ్మవారికి దండం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చిరామ్మా. ఇదిగో ఇది వాళ్ళమ్మ తాళిబొట్టు. ఇవి మీ అమ్మ మంగళసూత్రాలు. ఇవి నీ దగ్గరుంటే అమ్మ నీకు తోడుగా ఉన్నట్టే. సరస్సుని అమ్మవారి గుడికి తీసుకెళ్తాను. తనకు తోడు పెళ్లి కూతురుగా ఈ పాపం తీసుకెళ్తాను. రామ్మా సరస్సు. Cheers. థ్యాంక్స్ మమ్మీ. వీడేంటి పెళ్లి కొడుకు గెటప్లో ఉండి మందు తాగుతున్నాడు? ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం లెక్కల గురించి మాట్లాడుకుందాం. ఏం లెక్కలు? మరికొద్ది గంటల్లో ఆ సరస్సుకి నీకు పెళ్ళైపోతుంది. అది ఇంట్లో కోడలుగా అడుగు పెట్టగానే సరస్సుని ముంబై ముఠాకి అమ్మేస్తున్నావు కదా. అయితే ఆ వచ్చిన డబ్బుల్లో మాకెంత ఇస్తావో చెప్పు. ఏదో కూలి డబ్బులు ఇచ్చినట్టు 25,000 30,000 మా మొహాన పడేస్తానంటే మాకు సరిపోవు. ఏంటి నువ్వేం మాట్లాడవా? ధైర్యంగా మాట్లాడడానికే మందు కొట్టేది. ఆ సరస్సుని 30 లక్షలకి బేరం పెట్టావు కాబట్టి వచ్చే డబ్బుల్లో మా ఇద్దరికి 30% కావాలి. మేము 4 ఏళ్ల నుంచి నీకు అమ్మా నాన్నగా నటిస్తున్నాం. నువ్విచ్చే డబ్బును బట్టి ఈ పెళ్లిలో నీకు అమ్మా నాన్నగా నటించాలా లేక జీవించాలా అనేది డిసైడ్ చేస్తాం. అంటే వీళ్ళు ఫేక్ తల్లిదండ్రులా? ఆ సరస్సు మెళ్ళలో తాలి కట్టాక దాన్ని 30 లక్షలకు అమ్మేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మాలనుకోవట్లేదు.
అంటే నువ్వు దాంతో కాపురం చేసి పిల్లల్ని కన్నావు అనుకుంటున్నావా? అంత తీరిక నాకు లేదు. మొన్నటి వరకు నాకు 10 లక్షలు కట్నం ఇచ్చుకోలేని అనామకురాలనుకున్నాను. హ్, ఇప్పుడు అది కోటీశ్వరరాలు. దాని ఇంట్లో కూర్చోడానికి ఒక పెద్ద సోఫా కూడా లేదు, అది కోటీశ్వరాలేంటి? దానికేం లేదు, కానీ ఆ పెద్దయ్య అనే ముసలాడు దాని పేరు మీద కోట్ల విలువ చేసే ఆస్తి రాశాడు. ఆ పెద్దయ్య దాని పేరు మీద రాసిచ్చిన ఆస్తి పత్రాలు. ఇప్పుడు ఈ ఆస్తిని నా పేరు మీదకి రాయించుకునేంత వరకు సరస్సుని అమ్మకూడదు. ఆస్తి నా చేతికొచ్చాక ఏ కూల్ డ్రింక్లోనో అన్నం తినేటప్పుడు విషం కలిపి చంపేద్దాం. ఒక 10 లక్షలు మనవి కావు అని ఖర్చు పెడితే ఏ కేసు లేకుండా మనం బయటికి రావచ్చు. ఆహా, గుడ్ న్యూస్ అంటే ఇది. ఎవడ్రా నువ్వు? నువ్వు కొట్టేయాలనుకున్న కోట్ల ఆస్తికి వారసుణ్ణి. ఈశ్వర్ ప్రసాద్ గారి మనవణ్ణి. సార్ మీరా? రండి. ఈ మ్యాటర్ని చాలా సింపుల్గా తెగ్గొట్టేద్దాం అనుకున్నాను. తప్పెట్టు లేదు, ఇంకా వదలనరా. ఇంట్రా నువ్వు వదిలేది. ఏయ్! ఏయ్, ఏయ్. ఇప్పుడు వీణ్ణి ఏం చేద్దాం? మనల్ని చూశాడు, మనల్ని గుర్తుపట్టాడు కాబట్టి వీడిని లేపేయడమే మంచిది. ఇప్పుడు జరగబోయేది పెళ్ళి. ఇప్పుడు ఈ టైంలో వీడిని చంపలేం. పెళ్ళవగానే పెట్రోల్ పోసి తగలెడదాం. రేయ్, గట్టిపడేయండి రా వీణ్ణి. దాని మొగుడు తాగొచ్చి కక్కుతున్నాడంటమ్మా. మొగుడు మంచోడు కాకపోతే ఆడదాని బతుకు నరకమే. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టే కట్నం కూడా వద్దన్న మంచి మొగుడు దొరికాడు నీకు. ఈ పసుపు కుంకుమని అమ్మవారికి పెట్టి దీపం వెలిగించి దండం పెట్టుకోమ్మా.
అమ్మా, నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఇంకొకటి. నా తలరాత ఇంతే అనుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని నాకు అర్థమైంది. అతిగా ఆశపడి గాల్లో మేడలు కడితే నాలాంటి అర్హత లేని వాళ్ళు బాధపడ్డం తప్ప ఇంకేమీ మిగలదని కూడా అర్థమైంది. నా జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఇప్పుడు ఆలోచించినా బాధపడినా కూడా ఎలాంటి ప్రయోజనమూ లేదు. పెద్దయ్య గారి గురించి నేను చేయగలిగిందంతా చేశాను. ఇప్పటి నుంచి మా పెద్దయ్యని చూసుకోవాల్సింది నువ్వేనమ్మా. వెళ్దామా? అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేస్తే ఆ తల్లి నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తుంది. నాకేం కోరికలు లేవు. ఇంకా మంచిది, నువ్వు కోరుకోనివి కూడా ఇస్తుంది. చెయ్యమ్మా. రైట్, నువ్వు లోపలికి వెళ్ళి చూసిరాపో. సరే అన్న. అన్నా, రే రండ్రా. పదన్నా. రాయ్, తప్పించుకున్నాడు రా. పట్టుకోండి రావాన్ని.
సరసు పొనికి పుల్లని చేతిలో ఉంటే పొలిమేర దృష్టి తగలకుండా ఉంటుంది. చిన్న కొమ్మిరుచుకుని వస్తా ఉండమ్మా. ఎక్కడికి పోతావురా? కత్తిరా! సరసు ఆగు. ఆగు. అడుగు ముందుకు వేసావంటే దీన్ని చంపేస్తాను. రాహుల్ బాబు రండి. రాహుల్ బాబు రండి రండి. రాహుల్ బాబు రాహుల్ బాబు రండి. రాహుల్ బాబు రండి. రాహుల్ బాబు రాహుల్ బాబు లేవండి. రాహుల్ బాబు వాళ్ళు ఇక్కడ ఉంటారా? వెతకండి.